హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి, నేను పొద్దున్నే వంటల హడావిడి అనమాట. చిర్రాకు పప్పు చేశాను. మరీ మెత్తగా ఎనుపుకున్నా కూడా అసలు బాగుండదు అనమాట, మెత్తగా రుద్దుకున్నామంటే. అందువల్ల కొంచెం మరీ మెత్తగా కాకుండా చేసుకున్నాం. అలాగే తిరగమాత కూడా పెట్టేసుకున్నాను. చూడండి, అది వాటర్ గీటర్ అదంతా ఏం వేయలేదు కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ అలా బాగా ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఆపేసుకున్నాను అనమాట. ముందే గట్టిగా ఉంది, ఇంకా గట్టిగా అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత నేనేంటంటే అప్పటికప్పుడికే వంట అయిపోగానే స్టీల్ గిన్నెల్లో తీసి పెట్టేసుకొని ఆ వంట చేసిన పాత్రలు ఆ గిన్నెలు కడిగేసుకుంటాను అనమాట. మరి అలాగే పందిరి చిక్కుళ్ళు, బీన్స్ కలిపి ఫస్ట్ టైం ఫ్రై చేశాను అనమాట. ఆ 2 వెజిటేబుల్స్ కలిపి. ఎందుకంటే ఆ బుట్టలో ఆయన దగ్గర తీసుకున్నాను, ఆయన దగ్గర బాగుంటాయి వెజిటేబుల్స్. బీన్స్ ఒక ప్యాకెటే ఉన్నింది, అందువల్ల పందిరి చిక్కుడుగా తీసుకున్నాను అనమాట. అది ఇది కలిపి చేశాను. అదే ఏ వెజిటేబుల్ అయినా ఫ్రైకి ముందుగా ఆవగించాలనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే ప్రాబ్లం లేదు. ముందుగా ఆవగించాలనుకుంటే మాత్రం ఇట్లాంటివంతా కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఆ వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడైతే వాటర్ వంచుకుంటే దాంట్లో విటమిన్స్ ఏమి ఉండవు కదా, అందువల్ల వాటర్ అంతా అయిపోయేలాగా ఆవగించుకొని లాస్ట్లో బాగా ఆయిల్ తిరగమాత పెట్టుకొని బాగా వేగిపోయాక తాలింపు పొడి వేసేసుకోవడమే, అంతే అయిపోద్ది. క్యారేజ్ కూడా పెట్టేసాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.